అందరికి నమస్కారం. ఈరోజు మన తోటలో పొద్దుగాలనే పొనగంటి కూర ఉంది. ఆ పొనగంటి కూర తెంపుకోపోదామని వచ్చిన. ఇప్పుడు నా తోట పేరు ఏమో మల్లన్న టెర్రస్ గార్డెన్, నా పేరు చంద్రకళ. ఇక పొనగంటి కూర కొనవతే మార్కెట్లో కూడా దొరుకుతలేదు. ఈ పొనగంటి కూర బాగా వేయించలేరంట, దొరుకుతలేదు. మనకు తినడానికి అంతే ఇది మంచి బలం. ఇది మనం ఏది ఏ కూర ఏ ఐటమ్ తినాలనుకుంటామో అది ఎక్కువ శాతం మార్కెట్లలో ఉండలేదు. నేను ఒక 4 డబ్బాలలో పెట్టినా ఈ పొనగంటి కూర. ఈ 4 డబ్బాలలో ఉన్నది. మీకు ఎంత వెళ్తుందో నేను తెంపుతా. మీకైనా ఇది చూపిస్తా, ఎంత వెళ్తుందో చూద్దాం. నీట్గా మంచిగా ఉంది. ఇప్పుడే నీళ్ళు పోసిపోయింది అంకుల్. రోజు పొద్దుగాల నీళ్ళు పోస్తాం. ఇక సాయంత్రం ఏం పట్ట కట్టినాం. చాలా నయమైంది ఈ ఎండకు. ఇదేంది ఇప్పుడు 4వ నెల. ఏం అందరికి తెలిసాగా ఎండలు అయితే మస్తు ఎండలు ఉంటాయని. ఇగో దీనికి ఒక్కొక్క ఏరు ఉందనుకో. మేము ఎప్పుడన్నా తెంపిన తోట పొనగంటి కూర ఇగో ఈ 4 డబ్బాలలో పెడతా. ఈ ఎండాకాలం అయితే గుబ్బురికే వచ్చు, కానీ ఈ ఎండాకాలం కాబట్టి జర బాగా వెనక ముందు అవుతుంది. ఇదైతే నేనైతే 1 సంవత్సరంన్నర అయింది దీనిలో పొనగంటి కూర పెట్టి. ఇది 50 రూపాయల డబ్బా. కొత్త డబ్బాలే తీసుకున్నా. కట్ చేస్తూ ఉంటే పెరుగుతూనే ఉంది. కట్ చేయగానే కొంచెం ఎరుపు వేస్తున్నాం. మీకు ఎప్పుడో ఒకసారి మా ఈడీలు వచ్చింది, కానీ నేనైతే ఎప్పుడు ఈ కట్ చేయగానే ఇంత ఎరుపు వేస్తేనే మళ్ళీ మనకు ఒక 20 రోజులకు ఇది వస్తూనే ఉంటుంది. ఎప్పుడో అప్పుడప్పుడు వీడియో తీస్తున్నాం, కానీ ఉట్టేప్పుడే తెంపుకుపోతున్నాం. వీడియో తీయకుండానే తెంపుకుపోతున్నాం మా కాకూర. ఇంకో ఈ డబ్బాలనే మనకి ఇది ఎన్ని, ఇంకో ఇదొక కట్ట, ఇంకో ఇదొక కట్ట, 3 కట్టలు అయ్యేంత కూర వెళ్ళింది. నీకు 20 రూపాయలు పెడితే 4 కట్టలు ఇస్తారు. ఇది దొరకలేదు సామాన్యంగా. ఇంకో ఇప్పుడు ఇంట్లో కూలర్ డబ్బా, చిన్నది కూలర్ డబ్బా. ఇంకో ఇంట్లో కూడా ఉంది. ఇది కట్ చేసుకున్నాం. ఇవాళ ఎంత వెళ్తుందో అంత తీస్తా ఈ పొనగంటి కూరని. మనం వరి లుంగలు ఉన్నట్టే ఉంది చూడు. చెర్ల కింద వేయించిన ఈ చెర్లల్లో పెరుగుతుంది చూడు. ఎక్కువ చెర్లల్లో బావుల కాడ మొత్తంలో పెరుగుతుంది ఇది. డబ్బాకింత మనకంతా కలిసి ఒక కంకెడికి ఎక్కువనే వెళ్తుంది. ఎంత బాగుంది, భారీ ఉంది. ఇగో ఇంట్లో కూడా ఉంది. ఇది కూడా కట్ చేస్తా. ఇగో ఇంట్లో 2-3 తోటకూర చెట్టు ఎండ తులిచాము ఉంది. ఆనలు పడ్డాక తీసి పక్కకు పెడుతుంది. ఈ పొనగంటి కూరనైతే తప్పకుండా ఈ ఎన్ని డబ్బాలు ఉందో అన్ని డబ్బాలలో నేను ఆరానికి 2 సార్లు తిన్నా. ఎంత మంచిగా మన ఆరోగ్యానికి, మన ఒంటికి అయితే ఎంత సలువు ఉంటుందో అంత సలువు ఉంటుంది. ఏంది ఇదేమో 100 రూపాయల డబ్బా. ఎప్పుడైనా మీకు చెప్పుకుంటూనే కట్ చేస్తున్నా. ఇట్లా కత్తెరతో కట్ చేస్తే మంచిగా ఊసిరాది మట సంగు ఉంటుంది. ఎంత భారీగా ఉంది. ఇది మనం తిన్నా కానీ ఈ తలకాయలు నా కండ్ల నరాలైనా మంచిగా సప్లై అవుతుంది. ఈ రక్తం గిట్ట సప్లై మంచిగా అవుతుంది ఈ పొనగంటి కూర తింటే. మన కండ్లకైతే ఎంతో మంచిది ఇదైతే. ఇంకో 100 రూపాయలు పెట్టినా ఈ పొనగంటి కూర దొరకదు చూడండి. ఇంకా ముందు ఈ తోటకూర కట్ చేద్దాం. ఏరే చెట్లు ఉంటే తెచ్చి ఇంట్లో 3 చెట్లు, అందులో 3 చెట్లు వేసిన. ఇది లేత ఉంది, తర్వాత తెంపుకుంటా. ఇక్కడ వంకాయ చెట్టు వేస్తే 2 వేస్తే 1 పోయింది. ఓ పాలకూర చెట్టు, ఈ తోటకూర చెట్టు చూడు. ఎండాకాలం కూడా పాలకూర చెట్టు నీట్గా చూస్తుగా. ఎర్ర తోటకూర ఇలా ఉన్నాయి. అల్లించి ఉంటున్నాయి. నీళ్ళు పోస్తే ఆ పడ్డ మొలక మంచిగా పెరుగుతుంది. ఇలా ఎర్ర తోటకూర ఇది పొనగంటి కూర జబ్బ. నేను పొనగంటి కూర తెంపిన. ఈ ఎర్ర తోటకూర కూడా తెంపుతున్నా, ఎందుకంటే మనకి ఇప్పుడు సరిపోవాలిగా.
ఇది గోంగూర చెట్లు ఇప్పుడు తీసిన. ఇక్కడ కూడా ఒక ఎర్ర తోటకూర ఉంది, ఇది ఒకటి కట్ చేసుకుందాను. ఈ చిన్న ఉంచుదాన్ని మళ్ళీ ఎగురు పెడుతుంది. ఇది పాలకూర చెట్టు, దీని గింజలునే అనించిన. ఇక్కడ కూడా ఉంది చూడు గోంగూర. ఒక 2-3 కర్రలు తీసుకుంటా, పులపుల ఉంటుంది ఎండాకాలం రోజు. ఈ పులపులతో తింటే మనకు మంచిగా జీర్ణం అవుతుంది ఎండాకాలం. ఇదివరకు ఎర్ర తోటకూర సాటిగీడే వచ్చింది చూడు మాది ఈ డ్రబ్లా. మనకైతే సరిపోని వెళ్ళింది. ఇక్కడ ఓ ఇంట్లో పుదీనా మేము అప్పుడు ఇంత తెంపుకపోతూనే ఉన్నాం. ఇంకో ఇట్లా అయింది అనమాట. ఇంకో ఇప్పుడైతే మనకైతే ఇగో ఇంత పొనగంటి కూర వెళ్ళింది. ఎంత మంచిగా ఉంది, ఎంత బాగా ఉంది, ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఇది తెంపుతుంటేనే ఎంత తినాలనేది నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి. ఇది ఒకటే కర్ర పూజనే తెచ్చిన, ఎందుకంటే ఎప్పటికప్పుడు తెంపుకుపోతావు అని తెంపుకోతాను. మీకు అజ్జే చెప్పి చూపించినగా. కూర ఎర్ర తోటకూర, పొరగంటి కూర, ఇంకో ఇది గోంగూర. ఇదైతే ఒకటే కర్ర తెచ్చిన పుదీనా. ఇంకో ఇది మాకు ఆకుకూర. మీకు ఈ ఎండాకాలం కూడా ఈ ఇంటి పైన తోటకూర ఎలా తీసిందంటే ఎంత మీరే ఇంకా ఆలోచించుకోవాలి. ఈ ఆర్గానిక్ కూరలు మనం ఇవన్నీ ఏదుందో ఒక్కొక్కటి 100 రూపాయలు 100 రూపాయలు పెట్టినా నీకు దొరకని కూర మందుల కంటే మస్తుగా దొరుకుతాయి. నేనైతే అట్ట గ్రీన్ బట్ట పెట్టి పట్ట కట్టి నేను ఈ కూరలు పెంచుతున్నాను. ఇంకో ఇక్కడ కూడా సుక్కకూరదే ఇది. మీకు నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్. వచ్చే వీడియోలో కలుస్తా. బాయ్.